ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఇల్లంటే కాయగూరలు అయితే వస్తాయండి. ఇంకోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా. మేము ఎక్కడికి వెళ్ళము, సెంటర్కి అయ్యి వెళ్ళక్కలు లేకుండా ఇంటి దగ్గరికి వస్తాయి. అయితే నేను వారం సరిపోడాక కాయగూరలు అయితే తీసుకున్నాను. 200 ఇచ్చుకుని కాయగూరలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇంకోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే అండి కుమారి కోన్సో బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి, సంచి పైన అయితే నేను కాయగూరలు అన్నీ వేసి ఉంచుతాను. ఇలా సంచి పైన వేసుకుంటానండి, కాయగూరలు అనేది పాడవు, గాలి తగిలి బాగుంటాయి అన్నమాట. ఇంకోండి 200 పెట్టి కాయగూరలు ఎంచుకున్నాను. కొత్తిమీర, గోంగూర, టమాటాలు, బంగాళదుంపలు, మామిడికాయ, బెండకాయ, వంకాయ, నిమ్మకాయలు, అల్లం, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, దొండకాయలు, ములంకాయలు తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వారం వస్తాయి కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మేము ఇంకెక్కడికి వెళ్ళము, పల్లెటూరులో మాకు ఇలా దొరుకుతూ ఉంటాయి కాయగూరలు. అప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కుంటాం అన్నమాట. చూసారు కదా ఇంకొన్ని ఎంత బాగున్నాయో కాయగూరలు. ఇంకొని ఫ్రెండ్స్ అయితే గోంగూర కట్ట అయితే ఉప్పేసండి, ఆకు అయితే కోసేసి పచ్చడి అయితే చేస్తాను. ఈ కాళ్ళు అయితే కనుక పడేయనండి, కొత్తిమీర పచ్చడి తీసుకున్నాను. ఇంకొంచెం చూసారు కదా, ఇక కోసేసినాకుండి ఈ గోంగూర కాడలు అయితే పడేయనండి. మళ్ళీ పాతుకుంటే బతికిపోతాయి, గోంగూర మళ్ళీ సిగురిస్తుంది. అవి పాతినప్పుడు అయితే నేను కంపల్సరీగా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మీకు వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. చూసారండి ఎంత బాగున్నాయో కాయగూరలు, ఫ్రెష్గా ఉన్నాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.